తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్ పై భారత్ దాడులు చేసేది ఎప్పుడు? ఈ విషయంలో మన దేశంలో కంటే పాకిస్తాన్కే ఎక్కువ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. దాడులపై ప్రధాని మోదీ ముహూర్తం ఫిక్స్ చేయకున్నా పాకిస్తాన్లో మాత్రం ఈ ముహూర్తాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఓ కీలక పోస్టు చేశారు. రష్యా విక్టరీ పరేడ్ తర్వాత భారత్ తమపై దాడులు చేయవచ్చునన్న ఆయన పరిమిత స్థాయిలో దాడులు చేయవచ్చంటూ ట్వీట్ వేదికగా రాసుకొచ్చారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ దాడులకు దిగుతోందని ఆ దేశ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ అభిప్రాయపడ్డారు. రష్యా విక్టరీ డే పెరేడ్ తర్వాత భారత్ దాడులకు దిగే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 9న రష్యా విక్టరీ డే పెరేడ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ దేశ అధినేతలకు ఆహ్వానం పంపింది. తొలుత ఈ వేడుకలకు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించారు. అయితే పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకోవడంతో రష్యా పర్యటన ప్లాన్ను రద్దు చేసుకున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ను పంపించారని భావించిన తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వేడుకలను పురస్కరించుకుని సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రవాదంపై పోరులో కలిసి పనిచేస్తామని హామీనిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యాతో పాటు భారత్లోనూ పాక్ రాయబారిగా పనిచేసిన అబ్దుల్ బాసిత్ పాక్ భారత్ మధ్య యుద్ధం జరిగే డేట్ను ఫిక్స్ చేశారు. మే 10, 11 తేదీల్లో భారత్ పాక్ పై దాడులు చేసే అవకాశం ఉందంటూ క్లారిటీనిచ్చారు. ఇకపోతే ఇప్పటికే పాక్ ప్రధాని రక్షణ మంత్రితో పాటు పలువురు మంత్రులు ఇదే పాట పాడుతున్నారు. రష్యాలో ఉన్న పాక్ రాయబారి కూడా భారత్ దాడులు చేస్తుందని చెప్పారు. అంటే భారత్ దాడులు చేస్తుందని పాకిస్తాన్ భయపడుతోంది. కానీ పహల్గాం పాపాలకు మాత్రం ప్రాయశ్చిత్తం చేసుకోవటం లేదు. పహల్గాం దాడులతో తమకు సంబంధం లేదంటూనే భారత్పై దాడి చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు పాక్ నేతలు. ఈ పరిస్థితుల్లో దాడులకు ముహూర్తం ఏంటో పాక్ మాజీ హై కమిషనర్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.